శ్రీ హెచ్ఆర్ జరంగంగౌడ్ గారు నాతో అన్నారు, నాకు కాంచి పరమాచార్య స్వాముల వారు వారిని అడగాలి, వారి అనుమతితో ఏదైనా నేను పాల్గొంటానన్నారు. నాకు మొదటిసారికి ఆయనకు తమ గురువు గారి పైన ఉన్నటువంటి అమితమైన భక్తికి నాకు చాలా ఆశ్చర్యపరిచింది. మరి శ్రీవారేమో మహాస్వాముల వారు చాలా వృద్ధులు, దూరంగా ఉన్నారు. వారి దగ్గరికి వెళ్ళి ఎలా అనుమతి తీసుకోవడం, అది సాధ్యమవుతుందా అనుకుని నేను మౌనంగా ఉండిపోయా. అయితే ఇక్కడ ఆశ్చర్యమైన విషయం ఏమిటంటే, శ్రీ జయేంద్ర సరస్వాముల వారు దీవించారు కావున హాస్పిటల్లో పోలీస్ స్టేషన్ దగ్గరనే వైభవమైనటువంటి వినాయక దేవాలయం ప్రారంభం జరిగి చాలా సంవత్సరాలుగా వైభవంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. అనగా శ్రీ జయేంద్ర సరస్వాముల వారు మహాగణపతి స్వరూపమని పరమాచార్య స్వాముల వారు అన్నారు కదా, మరి వారి యొక్క అమృత వాక్కులు సత్యమైనవి. ఇది శ్రీ జయేంద్ర సరస్వాముల వారిని మొట్టమొదటిసారి నేను చూడడం కామాక్షి దేవస్థానంలో, మరియు శంకరవీరేశ్వర స్వాముల వారిని చూడడం అదే మొట్టమొదటిసారి. నా జన్మ ధన్యమైందని. ఎందుకంటే కామాక్షి సన్నిధానంలో వారి ఇరువురిని కూడా దర్శించుకోవడమే అది మహాస్వాముల వారి దివ్య సంకల్పం అని నేను ఎల్లప్పుడూ కూడా భావిస్తుంటాను. ఆత్మీయులారా, 1994 కాంచి మహాస్వాముల వారి శతాబ్ది మహోత్సవంలో మేము పాల్గొని అక్కడి నుండి మేము అన్ని దేవాలయాల దర్శనాలు చేసుకుని తిరుగు ప్రయాణం చేస్తున్నాం. మేము మా మిత్రులు మాత్రమే ప్రత్యేకమైనటువంటి వాహనాలు వచ్చేస్తున్నాం. త్రోవలో మరి ఒక మహిమ జరిగింది. అదేమిటనగా, మా స్నేహితులు ఉన్నటువంటి శ్రీ కమలా షాన్బాగ్ అని చెప్పాను. ఆయన చాలా పేద స్థితి నుండి ఈరోజు గొప్ప స్థితికి వచ్చారు. ఆయనకు స్వాములన్నా, సత్పురుషులన్నా, హరికథలన్నా చాలా భక్తి. తనకు వచ్చినటువంటి సంపాదనలు అధిక భాగం దాన ధర్మాలకు ఆయన వినియోగిస్తుంటారు. ఆయన భగవంతుడి మీద అపారమైన నమ్మకం. అందులో మహాస్వాముల వారి దర్శనానికి వచ్చి నా జన్మ ధన్యమైందన్నారు ఆయన. ఎందుకంటే 1978లో ఆయన కూడా దర్శించుకున్నారు ఆయన. ఈ విధంగా మేము తిరిగి వస్తున్నప్పుడు శ్రీ హెచ్ఆర్ జరంగంగౌడ్ గారు తర్వాత వేరే వాహనాలు వస్తున్నారు, మేమంతా వచ్చేస్తున్నాం. త్రోవలో ఏమైందంటే, శ్రీ కమలా షాన్బాగ్ వారి వాహనము మధ్యలో ఆగిపోయింది. కారణం అడిగాము. మీరు ముందుకు వెళ్ళండి, మేము వస్తామన్నారు. వాళ్ళ తర్వాత వచ్చారు. అప్పుడు ఆయన ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్పారు. వాళ్ళ వాహనంలో పెట్రోల్ అయిపోయింది. అయితే డ్రైవర్ కంగారు పడుతుంటే, ఏమి కంగారు పడకు, మనము మహాస్వాముల వారి దర్శనానికి వెళ్ళి వస్తున్నాం, అంతా ఆయన చూసుకుంటారని కనీసం ఇంకా 50 కిలోమీటర్లు వెళ్తే పెట్రోల్ బంక్ వస్తుందనగా తన దగ్గర ఉన్నటువంటి వాటర్ బాటిల్ దాంట్లో వేశారు. స్వామివారి మహిమ, ఏమి కూడా తొందర లేకుండా క్షేమంగా 50 కిలోమీటర్లు వెళ్ళి తదనంతరం పెట్రోల్ వేయించుకొని మా హాస్పిటల్కి వచ్చి మాకు విషయాలు చెప్పగానే మాకు చాలా ఆశ్చర్యమైంది. ఆయనకున్న భక్తి ఎంత విశేషమైంది అని. అందుకే అపార కరుణా సింధుం అంటారు. తన నమ్మి వచ్చిన వారికి ఎటువంటి కొరతలు కూడా చేరాయి. ఇవన్నీ కూడా నిశ్శబ్దంగా జరిగినటువంటి అనేక మహిమలు ఇవి. ఇటువంటివి శ్రీ సత్యసాయి బాబా కూడా చేశారు. అయితే అవి ప్రకటితము, ఇవన్నీ కూడా అప్రకటితం. అనగా ప్రతి తల్లి తమ శిశువులకు పాలిస్తుంది, ప్రతి శిశువును తల్లి రక్షిస్తుంది. మాతృమూర్తి ఏ రూపంలో ఏ పేరునైనా పిలువబడవచ్చు. ఆ విధంగా కాంచి మహాస్వాముల వారి శతమానోత్సవం జరుపుకొని వచ్చిన తర్వాత కొద్ది ఏళ్లకు నా జీవితంలో మరి ఒక్క మలుపు తిరిగింది. అదేమిటనగా, నేను చేస్తున్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్కు స్వయం నివృత్తి ఇవ్వాలని నాకు తలంపు కలిగింది. మా కుటుంబ సభ్యులతో అంటే, సరే పిల్లలు కూడా చదువుకుంటున్నారు, పర్వాలేదు అన్నారు. అందరి సమ్మతితో నేను స్వయం నివృత్తి తీసుకుని ఇంట్లో ఉన్నాను. అదే సంవత్సరమే వేరే కంపెనీలు వాళ్ళు నన్ను పిలిచి ఉద్యోగానికి రమ్మని పిలిచారు. నేను మా ఒక్క నిర్ణయం, నేను ఎక్కడ కూడా నాకు సంపాదన పైన ఇష్టం లేదు, నేను ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు అనగానే మహాస్వాముల వారి సంకల్పం అన్నట్టు ఒక రథయాత్ర హాస్పిటల్కి రావడం. ఇంతకుముందు అనేక మార్లు ఆ విషయాలు చెప్పాను, మరి పునరావృతం చేయడం ఇష్టం లేక నేరుగా విషయానికి వస్తున్నాను. ఆ యొక్క రథయాత్రతో పాటు 1 సంవత్సరం పాల్గొనడం, మా పెద్దమ్మాయి వివాహం జరగడం, ఇవన్నీ తమకు విదితమే. తదనంతరం
రథయాత్ర ముగింపు సందర్భంలో మేమంతా మరి మా మిత్ర బృందంతో పాటు, అంటే తమిళనాడు భక్త బృందం వీరు, వారందరితో కలిసి కాంచీపురంలో వెళ్ళి శ్రీ జయేంద్ర సరస్వామి వారి సన్నిధానంలో వారికి నివేదిక అర్పించారు వారు. అప్పుడు శ్రీవారు జయేంద్ర సరస్వామి వారు మొట్టమొదటిసారి నేను వారిని అతి దగ్గరగా చూడడం. అప్పుడు వారు నేను చేసినటువంటి సేవకు మా స్నేహితులు తెలియజేయగా శ్రీవారు నన్ను దగ్గరికి పిలిచి ఒక శాలువ మిత్రుల ద్వారా వేయించి ఆశీర్వదించి దివ్యమైన పాదుకలు నాకు అనుగ్రహించారు. అంటే ఆ రోజు గణపతి దేవాలయంకి ఆశీర్వదించిన ఆ మహాపురుషుడే ఈరోజు గురువును నాకు అందించాడు. గురు పాదుకలు అవి ఇప్పటికీ మా ఇంట్లో ఉన్నాయి. తర్వాత ఒక మాట వారు అన్నారు, జాగ్రత్తగా దీన్ని చూసుకో అన్నారు. ఆ తర్వాత ఏమన్నారు, శ్రీ శంకర విజయ సరస్వాముల వారి దగ్గర నీ ఉండు అన్నారు. సో హోస్పేట్కి వచ్చి మా పెద్దమ్మాయి వివాహం చేసి తర్వాత మరి కాంచీ మఠానికి వెళ్ళడం జరిగింది. అంటే రెండవ మరి కాంచీపురానికి వెళ్ళినప్పుడు ఏం జరిగింది, శ్రీ జయేంద్ర సరస్వాముల వారి దివ్య ఆశీస్సులు లభ్యమైనాయి. ఆ చిత్రపటం మా ఇంట్లో హాల్లో వేసి ఉంటాను ఎప్పుడూ కూడా. అది వారి దీవెన నాకు అందాయనడానికి ఒక గుర్తుగా, ఆ యొక్క స్మృతి. ఈరోజు నేను వారిని స్మరిస్తూ ఉంటే నాకు ఎంతో ఆనందంగా ఉందన్నమాట. ఆత్మీయులారా, శ్రీ జయేంద్ర సరస్వాముల వారి చిత్రపటం మా ఇంట్లో ఉంటే తదనంతరం 12 నవంబర్ 2012లో శ్రీ జయేంద్ర సరస్వాముల వారు మా యొక్క గృహాన్ని ప్రత్యక్షంగా వచ్చి మమ్మల్ని ఆశీర్వదించి మా గృహం పావనం చేశారు. దాని గురించి కొన్ని విషయాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను. ఎలా ఆ కార్యక్రమం మొదలైంది, ఎందుకు గాను శ్రీవారు హోస్పేట్ పరిసరాలకు వచ్చారనే విషయాన్ని ఇప్పుడు మీకు తెలియజేస్తాను. శ్రీ జయేంద్ర సరస్వాముల వారు కర్ణాటకలో ముఖ్యంగా కాంచి మహాస్వాముల వారు స్థాపించినటువంటి విద్యారణ్య వేద పాఠశాలకు వారు సందర్శనం ఇవ్వాల్సినటువంటి ఏర్పాటు. అందుకోసం అనేకమైన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. అది నవంబర్ నెల మరియు దీపావళి ఉత్సవాల కార్యక్రమం. అది శ్రీ జయేంద్ర స్వాముల వారు వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి అనేక సంఘ సంస్థలు శ్రీవారి ఘనమైనటువంటి స్వాగతం చెప్పే ఉద్దేశంతో ఒక పెద్ద రథాన్ని ఏర్పాటు చేసి ఆ రథంలో శ్రీ జయేంద్ర స్వామి వారిని అధిరోహింపచేసి, ఆ రథం ఎక్కడి నుంచి మొదలైంది, హరిజనవాడ నుండి ప్రారంభమైంది. హరిజనవాడలో ఉన్నటువంటి పెద్దలు, అంటే వారిలో ఉన్నటువంటి కుల పెద్దల ద్వారా దానికి కొబ్బరికాయ నివేదన చేసి అక్కడి నుంచి ప్రారంభమై అన్ని ప్రధానమైనటువంటి వీధుల్లో ఆ రథ సంచారం జరుగుతున్నప్పుడు ఒక విశేషం మీద పంచుకోవాలి నేను ఇప్పుడు. హోస్పేట్లో మస్జిద్ మరియు చర్చ్ మరియు దేవాలయము 3 ఉన్నటువంటి కూడలి ఉంది. అక్కడికి రాగానే ఆ మత పెద్దలు కూడా శ్రీ జయేంద్ర సరస్వాముల వారి దగ్గరికి వచ్చి ఫలములు అవన్నీ అందించి తమ యొక్క ఔత్సాహికంగా వారికి స్వాగతం పలికారనమాట. ఇది మా గ్రామంలో ఉండేటువంటి శ్రీ రంగన్ గౌడ్ గారు చేసినటువంటి సామరస్యం, అనగా మత సామరస్యానికి ఇది ప్రతీక. ఆ విధంగా శ్రీ జయేంద్ర సరస్వాముల వారు తదనంతరం విద్యారణ్య పాఠశాలకు రావడం. విద్యారణ్య పాఠశాలలో దాదాపుగా 3 రోజులు ఉన్నారు. కర్ణాటకలో ఉన్నటువంటి అనేకమైన పీఠములలో ఉన్నటువంటి వారు, ముఖ్యమైన వారు, వేద పండితులు మరియు వేద పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులందరూ కూడా సమావేశమయ్యారు విద్యారణ్య వేద పాఠశాలలో. అక్కడ ప్రతిరోజు కూడా అనేకమైనటువంటి యజ్ఞ యాగాదులు మరియు వేద సదస్సులు జరిగాయి, వేద పారాయణలు జరిగాయి. ఆ సమయంలో శ్రీ జయేంద్ర సరస్వాముల వారు ప్రముఖమైనటువంటి భక్తుల ఇళ్ళకంతా వెళ్ళి పాదపూజలు అక్కడ జరిగాయి. తదనంతరం శ్రీ హెచ్ఆర్జి రంగనగౌడ్ గారికి అనేక సంవత్సరాలుగా కామాక్షి దేవాలయం కట్టవాలనేటువంటి మనస్సంకల్పం ఆనాడు నెరవేరింది. శ్రీ జయేంద్ర సరస్వాముల వారు వచ్చి అక్కడ శిలాన్యాసం చేశారు. ఆ రోజు గొప్ప వర్షం అయినా కూడా శ్రీవారు అవన్నీ లెక్క చేయకుండా వచ్చి
మేళతాళాలు విజృంభణంగా ఉండగా, వైదిక మంత్రాలు చదువుతూ ఉండగా శిలాన్యాసం చేశారు. అది వైభవమైన దేవాలయంగా ఈరోజు నెలకొని ఉంది. ఆ యొక్క కామాక్షి దేవాలయానికి కుంభాభిషేకం ఎప్పుడు జరిగింది? శ్రీ శంకర విజయేశ్వర స్వాముల వారు విజయయాత్రకు వచ్చినప్పుడు వారి యొక్క అమృతహస్తముల ద్వారా కుంభాభిషేకం జరిగింది. ఈ విధంగా ఒకదానికొకటి అనుబంధాలు కనిపిస్తున్నాయన్నమాట. శ్రీ జయేంద్ర సరస్వాముల వారు ప్రతిరోజు కూడా పక్కనున్నటువంటి గ్రామాలకు వెళ్ళి వారి యోగక్షేమాలు విచారించేవారు. మనందరికీ తెలుసు, కాంచి పరమాచార్య స్వాముల వారు హంపీలో చాలా రోజులు అక్కడ విడిది చేసి ఉండరే. ఆ సందర్భంలో మహాస్వాముల వారు దర్శించడానికి శ్రీ జయేంద్ర సరస్వాముల వారు, శ్రీ శంకర విజయేశ్వర స్వాముల వారు కూడా వచ్చి ఉండరు. అక్కడ ఉత్తర హిందూస్థానం వాళ్ళు అది కిష్కింద మహాపర్వమైన క్షేత్రమని అక్కడ అనునిత్యము కూడా శ్రీమద్ రామాయణం పారాయణ జరుగుతూనే ఉంటుంది. అక్కడ ఆ ఉత్తర హిందూస్థానం వాళ్ళు ఉన్నటువంటి సాధువులు, సత్పురుషులు, ప్రాంతీయములో ఉన్నటువంటి వారి రాష్ట్ర ప్రజలు ఎవరైతే వ్యాపారులు ఉన్నారో వారి సహాయంతో అక్కడ ఒక వేద పాఠశాలను కిష్కింద ప్రాంతంలో ఏర్పాటు చేశారు. శ్రీ జయేంద్ర సరస్వాముల వారు ఆ యొక్క కార్యక్రమానికి వెళ్ళి అందరిని ఆశీర్వదించి వచ్చారు. అప్పుడు కర్ణాటక ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక మినిస్టర్, పేరు అనవసరం, ఆయన త్రోవల శ్రీ జయేంద్ర సరస్వాముల వారిని దర్శించుకొని అన్నారు, ఈయన మహాసింహం ఉన్నట్టుగా వీరు ఎక్కడి వెళ్ళినా కూడా ఆపత్తులు దూరమవుతాయి, ఎప్పుడు ఒకే ముఖవర్చస్సు, ఒకటే కళ, ఒకటే ప్రసన్నం, ఒకటే గాంభీర్యత ఉంది అని అన్నారు. నేను ఆ మాటలు ప్రత్యక్షంగా విన్నాను కాబట్టి యథాతథంగా మీకు తెలియజేస్తున్నాను. ఆ తర్వాత శ్రీ జయేంద్ర సరస్వాముల వారు దీపావళి రోజు, వెనకటి రోజు చాలా వైభవం కార్యక్రమాలు జరిగి పిల్లలందరినీ కూడా దీవించి, అప్పుడు ముఖ్యమైనటువంటి యజమానులు శ్రీ హెచ్ఆర్ జరంగన్ గారి కుమారులు మరియు హోస్పేట్లో ప్రఖ్యాతి చెందినటువంటి భక్తులందరూ కలిసి శ్రీ జయేంద్ర సరస్వాముల వారికి దివ్య పాద పూజలను విద్యారణ్య పాఠశాలలో జరిగాయి. ఆ సందర్భం లైవ్ టెలికాస్ట్ శ్రీ శంకరా ఛానల్లో. దాని వ్యాఖ్యాతగా ఎవరున్నారు అని వెతగ్గా నన్ను అడిగారు, మీరు చెప్పగలరా అని. శ్రీవారికి చాలా అన్యోన్యమైన భక్తుడు ఒకరు ఉన్నారు, శ్రీ రామ్ కుమార్ గారు. వారు నన్ను అడిగారు, మీరు కన్నడలో అలానే వ్యాఖ్యానం చేయగలరా యథాతథంగా, ఎందుకంటే లైవ్ టెలికాస్ట్ ఉన్నారు. శ్రీ జయేంద్ర సరస్వాముల వారిని నేను ధ్యానం చేసి అప్పుడు లైవ్ టెలికాస్ట్ 15 minutes శ్రీ జయేంద్ర సరస్వాముల వారి గురించి, వారు కర్ణాటక రావడానికి గల ఉద్దేశాలు అన్నిటినీ ప్రస్ఫుటింప చేయగానే శ్రీవారు ఒక్కసారి నా వైపు చూశారు. అంతకు పూర్వము కాంచీపురంలో శ్రీ శంకర విజయేశ్వర స్వాముల వారు శ్రీ జయేంద్రుల వారిని మీ ఇంటికి తీసుకువెళ్ళి ఆయన ఆశీస్సులు పొందమని చెప్పి ఉండ్రి. ఆ కళ నిజమైంది. ఎప్పుడైతే వ్యాఖ్యానం అయిన తర్వాత శ్రీ జయేంద్ర స్వాముల వారు నన్ను అన్నారు, నేను మీ ఇంటికి ఈరోజు వస్తున్నానన్నారు. అంతకంటే ఇంకేం కావాలి? అదృష్టం. శ్రీ జయేంద్ర స్వాముల వారు మా ఇంటికి 12వ తారీఖు 11వ నెల 2012, చూడండి సంఖ్య కూడా ఎలా సరిపోతుందో. అలా ఆ రోజు మా ఇంటికి వచ్చి దివ్య పాదములు మా ఇంట్లో ఉంచి, మొన్న ఏం చేశారు, మొదలు పాదుకులు ఇచ్చారు కాంచీపురంలో. ఇప్పుడేమో స్వయంగా పదార్పణ చేసి మా గృహమును పావనం చేసి కూర్చొని మమ్మల్ని అందరినీ దీవించి మమ్మల్ని ఆనందపరిచారు. తర్వాత ఆ యొక్క ఆల్బమ్ నా దగ్గర ఎంతో భద్రపరచుకొని ఉన్నాను. ఆత్మీయులారా, జీవితంలో శ్రీ జయేంద్ర సరస్వాముల వారు మంచి కరుణామూర్తులు. వారు ముఖంలో ఎప్పుడు ప్రసన్నత. వారిని ఒకసారి మనం తలుచుకుంటే దేనికి భయపడవలసిన అవసరమే లేదనిపిస్తుంది. ఆ విధంగా శ్రీ జయేంద్ర సరస్వాముల వారు ఈరోజు జన్మదినం కాబట్టి ఈ విషయాలన్నీ మీతో నేను పంచుకోవడం నా యొక్క అదృష్టం. ఆత్మీయులారా, శ్రీ జయేంద్ర సరస్వాముల వారు చేసినటువంటి అనేకమైన మహిమలను మరీ మీతో నేను మీకు తెలియజేయడానికి ఇష్టపడతాను. ఇప్పుడు ముందు తరంగంలో వారు చేసిన ఇంకొన్ని లీలలను మీతో నేను పంచుకుంటాను. ఈ యొక్క వాక్పుష్పములన్నీ కూడా శ్రీ జయేంద్ర సరస్వాముల వారి జన్మదినం సందర్భంగా వారి ప్రియ శిష్యులు తదంతే వాసివరులు శ్రీ శంకర విజయేశ్వర స్వాముల వారి దివ్య పాదపద్మములకు నిరహంకారపూర్వకంగా సమర్పి సెలవు తీసుకుంటాను. ఇట్లు మీ అందరి ఆత్మీయ మిత్రుడు
నివర్తి నాగభూషణ్ శర్మ, హరహర శంకర జై జై శంకర, హరహర శంకర జై జై శంకర, హరహర శంకర జై జై శంకర.